ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. పరమేశ్వరుడనైన నన్ను స్మరిస్తూ ఓంకారంను జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. ప్రణవము అని కూడా పిలువబడే ఈ పవిత్రమైన ఓంకారము శబ్దరూపంలో ఉన్న బ్రహ్మన్ సూచిస్తుంది. కాబట్టి భగవంతునిలాగే నాశనం లేనిదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అష్టాంగ యోగ సాధన పద్ధతిలో ధ్యానం చేసే విధానాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనసుని కేంద్రీకరించడానికి నియమ నిష్ఠలను బ్రహ్మచర్యమును పాటిస్తూ ఓంకారమును జపిస్తూ ఉండాలని అంటున్నాడు. వేదశాస్త్రాలు ఓంకారమును అనాహతనాదము అని కూడా చెప్తాయి. ఈ శబ్దము సమస్త సృష్టి యందు వ్యాపించి ఉంటుంది. దీనితో అనుసంధానమయ్యే యోగులకు ఇది వినబడుతుంది. రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చేస్తాను. అంతవరకు ధన్యవాదాలు.